సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూన్ 14వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే పరలోకములో ప్రవేశింపలేని 3 రకాల వారిని గూర్చి యేసు ప్రభువు హెచ్చరించగలిగాడు. మార్పు నుండి బిడ్డల వలె మారాలని. అది మత్తయి 18:3. నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించనటువంటి వారు యోహాను 3:5. దేవుని చిత్తము చెయ్యని వారు మత్తయి 7:31. ఎప్పుడైతే వీటిని మన జీవితంలో జరిగించకపోతామో పరలోకంలోనికి వెళ్ళలేం. వీటిని జరిగించిన నాడే పరలోకములో మనకు ప్రవేశం ఉంది. విశ్వాసాన్ని బట్టి అరుదైన గొప్ప కార్యాలను చేయవచ్చు. వాగ్దానాలు పట్టుకుని కొండలను దొర్లించవచ్చు. సువార్త పని కొరకు ప్రపంచమంతటా ఇటు అటు విమానాల్లో కూడా ఎగరవచ్చు, తిరగవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం అనేది లేకపోతే మన జీవితంలో ఇవన్నీ కూడా లెక్కకొచ్చేటువంటివి కాదు. వాక్య భాగములో ప్రభువు తన సేవకుడైన యోనాతో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యాది కాబట్టే నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్పడం యోనా 1:2లో చూడగలం. ప్రభువు తెలియచేయుటకు ముందుగానే నినివేను గూర్చిన భారం ప్రభువు సేవకుడైన యోనా కలిగి ఉండాలి. నినివేకు వెళ్ళుట దేవుని చిత్తమని గ్రహించి కూడా ఉండాలి. ఆ విధముగా అతడు ఎరుగక పోయినను ప్రభువు తేటగా తన చిత్తమును బయలుపరిచి నినివేకు పొమ్మని ఆజ్ఞాపించడం మనము చూస్తున్నాం. అయితే యోనా చేసినటువంటిది ఏమి అనేది మనం ఆలోచించగలిగితే, యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణానికి పారిపోవాలనని యోనా ఓడ ఎక్కినట్లుగా చూడగలం. ప్రభువు సన్నిధిలో నుండి పారిపోవుటకు అతడు సిద్ధపడిపోయాడు. దేవుని యొక్క చిత్తము చెయ్యని వారిలో ప్రభువు సన్నిధి ఉండదు. అతడు తాను ఎరుగకయే ప్రభువు సముఖమును విడిచి తొలగిపోవచ్చున్నాడు. ఇది ఎంత విచారకరమైన విషయం! ఇది దేవుని బిడలగా గ్రహించాలి. ప్రభువు సన్నిధిలోనే శక్తి కలదు. ప్రభువు సముఖమందే ఆనందం ఉంది. సంపూర్ణత, గొప్ప సంతోషము గలదు. ఘనత, మహిమ కూడా కలవు. దేవుని చిత్తము చేయక ఆయన సన్నిధి నుండి తొలగిపోవాడు దౌర్భాగ్యమైన స్థితిలోనికి దిగజారుచూ ఉంటున్నాడు అనే విషయాన్ని కూడా మనం మరిచిపోకూడదు. కొన్నిసార్లు మనం బాహాటంగా ప్రభు చిత్తమును విడిచి వెళ్ళినను ప్రభు ఉరకనే ఉన్నాడు. కానీ ఆయన ప్రేమగల దేవుడు గనుక సముద్రం మీద గాలి తుఫాను రప్పించి ప్రభువు చిత్తము చేయవలసిన అవసరతను బోధించుచున్న దేవుడై ఉంటున్నాడు. దేవుని చిత్తము చేయకపోవటం వలన యోనా ఎక్కిన ఓడ సముద్రములో అల్లాడగలిగాది. తుఫాను వచ్చేది. ఆఖరిలో యోనా మత్స్యపు కడుపులోనికి వెళ్ళగలిగాడు. అన్ని పాఠములు నేర్పించి తర్వాత అతడు దేవుని చిత్తము చేయుట నినివే చేర్చబడడం మనము చూస్తూ ఉంటున్నాం. నీ చిత్తం పరలోకములో నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థించుచున్నాము. కానీ దాని అర్థమును గ్రహించుకుంటూ ఉంటున్నాము. పరలోకములో ఉన్నదంతా దేవుని చిత్తమే చేయిచూ ఉంటున్నది. దేవుని యొక్క బిడలైన మనం దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి
దేవుని మనం సంతోషపెట్టే వ్యక్తులుగా కావాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవా, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. ప్రభా, మా యొక్క స్వచిత్తం కాదు, మీ చిత్తాన్ని బట్టి తండ్రి జీవించే కృపను మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.